వెల్కమ్ టు రవి కిరణాల న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ 2025-26 తొలి అర్ధ సంవత్సరంలో 10.91% జీఎస్డీపీ వృద్ధి నమోదు. పారిశ్రామిక రంగంలో 12.05%, సేవల రంగంలో 11% వృద్ధి. చైనాలోని ఆ ప్రావిన్స్ ను స్ఫూర్తిగా తీసుకున్నామని గ్లోబల్ సదస్సులో వెల్లడించిన రేవంత్ రెడ్డి. కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్న ముఖ్యమంత్రి 2047 నాటికి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామన్న ముఖ్యమంత్రి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై బొత్స గట్టి హెచ్చరిక. ప్రజల వైద్య హక్కులకు ప్రమాదం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై బొత్స ఫైర్. పురోగతి లేక 18 నెలల కూటమిపై బొత్స తీవ్ర అసహనం. ఉపాధి, వ్యవసాయం, భద్రత ప్రతి రంగం దెబ్బతిన్నదని వైసీపీ విమర్శ. ఇండిగోపై విచారణ జరుగుతోందన్న రామ్మోహన్ నాయుడు విమర్శలు, ఆరోపణలకు రాజ్యసభలో సమాధానం. సంక్షోభానికి ముందు జరిగిన సంఘటనల క్రమాన్ని వివరించిన కేంద్ర మంత్రి. కేసీఆర్ పై మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని రేవంత్ కు జగదీష్ హెచ్చరిక. వ్యక్తిగత దాడులు చేస్తూ ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని బీఆర్ఎస్ ఫైర్. 2 ఏళ్లుగా మభ్యపెట్టే ప్రభుత్వమని రేవంత్ పై ఘాట్ విమర్శ. అవసరమైతే నిజాలు బయటపెడతామని జగదీష్ రెడ్డి వార్నింగ్. తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకనామీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర ప్రణాళికలు రూపొందించిందని పేర్కొన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% వరకు పెంచడం తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం పారిశ్రామిక, ఐటీ, సేవా రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించే చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. రాష్ట్రంలో ఉన్న అపారమైన అవకాశాలు, అనుకూల వాతావరణం, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు పెట్టుబడిదారులకు అత్యుత్తమ గమ్యస్థానంగా తెలంగాణను నిలబెడతాయని చెప్పారు. పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులకు తెలంగాణను ఎంచుకోవాలని, ప్రభుత్వం అన్ని రంగాల పెట్టుబడిదారులకు పూర్తి భరోసా, అవరోధరహిత అనుమతులు, పారదర్శక విధానాలు అందించేందుకు కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ భవిష్యత్తు బలంగా, స్థిరంగా ఉండేందుకు ఈ లక్ష్యాలు కీలక మలుపు కానున్నాయని పేర్కొన్నారు. To debate the future of India. They drafted a new constitution and decided India would become a sovereign, democratic republic, socialist and secular in nature. Today, when we want to lay a roadmap for our future, we take inspiration from Mahatma Gandhi and Dr. B.R. Ambedkar. We are inspired by constitution makers. Our people fought for decades for a separate state of Telangana. In 2014, under the leadership of Srimati Sonia Gandhi and Prime Minister of Dr. Manmohan Singh, we achieved our dreams. Telangana became India's youngest state. After 10 years, we are now trying to become India's most developed state and one of the best in the world. Following the Indian model of constitution making, we decided to deliberate upon our future. We asked experts to tell us what we can achieve by 2047, when India will celebrate its 100 years of independence. This is how the dream of Telangana Rising 2047 was born. In our Telangana culture, విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలని, కానీ కూటమి ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తిగా మార్చేసిందని వైఎస్ఆర్సీపీ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా కొత్తపేటలో మీడియాతో మాట్లాడిన బొత్స మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పెద్ద కుట్ర జరుగుతోందని, ప్రజల వైద్య హక్కులను ప్రభుత్వం ప్రమాదంలోకి నెట్టిందని విమర్శించారు. ప్రైవేట్ కాంట్రాక్టర్లకు, తమ అనుచరులకు మెడికల్ కళాశాలలు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని, దీన్ని అడ్డుకునేందుకు కోటి సంతకాల ఉద్యమం ప్రారంభించినట్లు తెలిపారు. గత 18 నెలల్లో ఏ రంగంలోనూ పురోగతి లేకపోవడంపై బొత్స తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఎన్ఆర్జీఈఎస్ లో పని దినాలు భారీగా తగ్గాయని, పేదలకు ఉపాధి లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులు, విద్యార్థులు, సాధారణ జనాలు ప్రతి వర్గం ప్రభుత్వ వైఫల్యంతో ఇబ్బందులు పడుతున్నారని, క్రైమ్ రేట్ పెరగడం ప్రజల్లో భయాందోళనలు పెంచుతోందన్నారు. ప్రజల తరపున పోరాటం చేస్తామని, అన్యాయం జరిగితే వైసీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. 2 సంవత్సరాలు చేస్తే ఈ కాలంలో సుమారు 15 కోట్లు కూడా పరిణామం చేయలేని పరిస్థితి. ఉపాధి అంటే ఎక్కడో కాదు, కేంద్ర ప్రభుత్వం నిధులు వారు ఖర్చు పెట్టలేని పరిస్థితి. సుమారు 2,000 కోట్ల రూపాయలని ఈ 2 సంవత్సరాల్లో గ్రామాల్లో ఉన్న సామాన్యుడికి, రైతు కూలీకి ఇవాళ రాకుండా ఇవాళ దుర్మార్గంగా చేస్తున్న ఈ ప్రభుత్వం పైపెచ్చు పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద కబుర్లు చెప్తుంటారు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? నేను అడుగుతున్నాను ప్రజల తరఫున, నీకు బాధ్యత లేదా ఈ ప్రభుత్వానికి అడుగుతున్నాను. మీ ఇంట్లో పంపిస్తున్నామా అడుగుతున్నాను. మీ తాలూకు కాదు కదా ఇది కేంద్రం ఇస్తుంది, పనివాడి కోసం, పేదవాడి కోసం ఇస్తున్న ఈ పనికార పనికి ఇచ్చిన పనిదినాన్ని కూడా సక్రమంగా నువ్వు పర్యవేక్షణ చేసి ఆ పేదవాడికి అందించిన దేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. వీళ్ళొచ్చి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఎంతవరకు నమ్మడమో నమ్మసక్యమో ఆలోచించమని కోరుతున్నాను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికి. ఇస్తున్న దాన్నే సక్రమంగా పేద ప్రజలకు అందరికన్నా. అంతేకాదు ఇవాళ విద్య గురించి ఆలోచించేయండి. ఆ రోజు జగన్మోహన్ ఉన్నప్పుడు ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఏ విద్యాలయం పోయి, ఏ స్కూల్కి పోయినా, ఏ ప్రభుత్వ కళాశాలకు పోయినా ఆహ్లాదకరమైన వాతావరణంతో వాళ్ళు వచ్చి ఆ కళాశాల వాళ్ళు కట్టడం జరిగింది. నాడు నేడు కార్యక్రమం తీసుకొని ఈ 18 నెలల కాలంలో కనీసం కడుతున్న ఆన్ గోయింగ్ వర్క్ ని కనీసం పూర్తి చేశారా అని చెప్పని అడుగుతున్నాను. నిన్నగాక మన పేరెంట్స్ మీట్ జరిగింది. ఆ పేరెంట్స్ మీట్ లో ఏ స్కూల్లో పెట్టారో, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత స్కూల్స్ అందంగా, ఏ రకంగా ఉన్నాయో ఆలోచించమని కోరుతున్నాను. అదే చంద్రబాబు నాయుడు ఉన్న ఆ కాలం 5 సంవత్సరాల కింద అదే ఆ స్కూల్ ఏ పరిస్థితి ఉందో చూడమని అడుగుతున్నాను. ఎందుకంటే ఏదైతే పరిపాలించే పాలకుడికి దాని మీద కమిట్మెంట్ ఉండాలి, దాని మాకు ఆలోచన ఉండాలి. ఇది ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నా బాధ్యత సామాజిక వచ్చి మెరుగైన వైద్యం ఇవ్వాలి, సామాజిక వచ్చి మెరుగైన విద్యను అందించాలి, 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితి తీసుకురావాలి, రైతుకి కావాల్సిన సౌకర్యాలు చేయాలి, పండిన పంటకి గిట్టుబాటు ధర రావాలి అన్న ఆలోచన చేయాలి. ఇవాళ ఇక్కడ ఉన్నాం, మన కోనసీమ జిల్లాలో ఉన్నాం. మనంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగం వ్యవసాయం ఆధారపడిన ప్రాంతం అంతా కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తున్న ఏ పంటకైనా సరే ఇటు ధాన్యానికి కానీ ఇటు లేదు అటు పొగాకు. తెలంగాణ రాజకీయాలు, అభివృద్ధిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడే అర్హత లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. 2 ఏళ్ల పాటు కేంద్ర మంత్రివర్గంలో కీలక పదవి చేపట్టినా తెలంగాణ అభివృద్ధికి ఆయన ఏ ఒక్కటి కూడా తీసుకురాలేదని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా కావాల్సిన ప్రాజెక్టులు, నిధులు, అనుమతుల విషయంలో కిషన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, కేంద్రంలో ఉన్న తన స్థాయిని తెలంగాణ ప్రయోజనాల కోసం ఉపయోగించలేదని మండిపడ్డారు. తాజాగా ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపిందని, తెలంగాణ గురించి మాట్లాడడానికి బీజేపీకి నైతిక హక్కే లేదని ప్రజలిచ్చిన తీర్పుతోనే అర్థమైపోయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడని నాయకులు విమర్శలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కృషిని విరోధులు అడ్డుకోలేరని స్పష్టం చేశారు. వారు తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకునే పరిస్థితి లేరు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమం ఇచ్చి ప్రజలతో శబాషి కొట్టించుకున్నాం. దాని కారణంగానే జూబ్లీహిల్స్ మేము గెలవడం, కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ డిపాజిట్ కోల్పోవడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ప్రజలు స్పష్టత ఇచ్చారు. బీజేపీకి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత గాని, ఇక్కడ రాజకీయాలు చేసే పని కానీ లేదనే మాట. జూబ్లీస్ ఎన్నికల ద్వారా 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారనే మాట జూబ్లీస్ ఎన్నిక ద్వారా స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ను ఓడించారు. బీజేపీ పార్టీ కనీసం డిపాజిట్ ఇవ్వలేదంటే కిషన్ రెడ్డి గారు, అందులోనూ వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీలో డిపాజిట్ పోయిందంటే వారు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత, హక్కు లేదని నేను అంటాను. గౌరవ మంత్రిగా ఉండి కూడా రాష్ట్రానికి రావాల్సిన ఫ్రీ డెలివరీ పేరిట ఒక గర్భిణి ప్రాణం కోల్పోవడం మనసును కలిచివేసే విషయమని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సేవలు అందించాల్సిన చోట నిర్లక్ష్యం చోటు చేసుకోవడం బాధాకరమని, దీనిపై ప్రభుత్వం తక్షణ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరోవైపు విధులు సవ్యంగా నిర్వహిస్తున్న నర్సులు, డాక్టర్లపై అనవసర ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్సీపీ వారిని ముద్ర వేసి వేధిస్తున్నారని మండిపడ్డారు.
ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యవహార శైలి వైద్య సిబ్బందిలో భయాందోళన సృష్టించిందని, తమ ప్రాణాలను పరంగా పెట్టి సేవ చేస్తున్న వారి మనోభావాలు దెబ్బతీయడం తగదని భరత్ పేర్కొన్నారు. వైద్య రంగం రాజకీయాలకు అతీతంగా ఉండాలి, ప్రజల ఆరోగ్యం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడదని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనలో నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందో స్పష్టంగా వెలికి తీయాలని ప్రభుత్వాన్ని బలంగా కోరారు. బేబీని బయటికి తీయండి, నేను భరించలేకపోతున్నానని కాళ్ల వేళ ఆ తల్లిదండ్రులు, ఆ గర్భవతి అయిన వాళ్ళ తల్లి కూడా డాక్టర్ని బతిమలాడిందంట చేయమని. రేపు మార్నింగ్ చేస్తాము, మీకు బ్లడ్ లేదు, బ్లడ్ తెచ్చుకోండి అని పంపించి, ఇంకొక బాధాకరమైన వర్డింగ్ ఏంటంటే ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, ఓ పెద్ద డాక్టరే చనిపోతే దిక్కులేదు, ఇంక మీరేంటి అన్న మాటలు ఒక డాక్టర్ మాట్లాడారంట. ఆమె తల్లి చెప్తా ఉన్నారు. అంటే ఆ నొప్పులు భరించలేక మిడ్-నైట్ 2:30కి ఆపరేట్ చేశారంట. వాళ్ళు ముందరి నుంచి చెప్తా ఉన్నారు, సి సెక్షన్ ఆపరేషన్ చేయండి, భరించలేకపోతున్నారని అమ్మాయి చెప్తా ఉంది, వాళ్ళ పేరెంట్స్ చెప్తా ఉన్నారు. కానీ ఫ్రీ డెలివరీ చేయాలన్న ఉద్దేశం మరి ఏంటో మరి. ఇప్పుడు నేను వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం. అసలు ఇన్సిడెంట్ ఏం జరిగింది, మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి, మీరు చేసిన ట్రీట్మెంట్ ఏంటి, ఇలాగా మీకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? మీరు చెప్పే ఒక డాక్టర్ చెప్పిన మాట అంట, మరి ఆ తల్లి చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారనంటే, ఓ పెద్ద డాక్టరే చనిపోయింది ఇలాగ కేసులో, ఇంక మీరేంటి అన్నట్టు మాట్లాడిందంట. ఎంత దారుణమండి. ఇవాళ ఆరోగ్యశ్రీయా పూర్తి స్థాయి పనిచేయట్లా, గవర్నమెంట్ హాస్పిటల్ స్టాండర్డ్సే లేవు, డాక్టర్స్ మరి ఏ స్థాయిలో ఉన్నారో తెలీదు. తెలంగాణ రాష్ట్రంతో సోనియా గాంధీకి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ స్మరించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజలు పోరాడిన సమయంలో సోనియా గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుని చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. ఆమె నిర్ణయంతో ఏర్పడిన రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి పదంలో సుస్థిరంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే విజన్ 2047 లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చరణ్ కౌశిక్ వివరించారు. ఈ నేపథ్యంలో నేడు రేపు జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ భవిష్యత్ దిశను నిర్దేశించే పునాదిగా నిలుస్తుందన్నారు. సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసినట్టు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ఆమె అందించిన తోడ్పాటు ఎప్పటికీ మరవలేనిదని, ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఆమెకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. నామరూపాలు లేకుండా పోతుందని తెలిసి కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చింది సోనియా గాంధీ గారు. అదే కాకుండా తెలంగాణ ఏ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామో, నీళ్లు నిధులు నియామకాలు 2014 నుంచి 2023 వరకు నీళ్లు నిధులు నియామకాలు విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. కేసీఆర్ గారు ఇటు ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు, 11 పేపర్లు లీక్ చేసిండు. అదే కాకుండా నిధుల విషయంలో తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు బిల్లు చెల్లించకపోయాడు. అదే కాకుండా నీళ్లు నిధులు నియామకాల విషయంలో కూడా 13 పేపర్లు లీక్ అయినాయి. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి నిరుద్యోగులకు సంబంధించి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. అదే నీళ్ల విషయంలో కృష్ణా జిల్లాలో అన్యాయం జరిగింది, గోదావరి జిల్లాలో అన్యాయం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 3వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో 23లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నీళ్లు నిధులు నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం కోసం ఈ 5 లక్ష్యాలతో ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం విషయంలో టీఎస్ ప్లేస్ లో టీజీ తీసుకురావడం, అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకోవడం, గద్దర్ గారి వర్ధంతి జయంతి నిర్వహించడం, నంది అవార్డులు ఇవ్వడం, అదే కాకుండా అస్తిత్వాన్ని నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం అంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించడం, ప్రగతి భవన్ ఆనాడు ఎవరికి ప్రవేశం లేదు, ప్రగతి భవన్ ప్లేస్ లో పూలే ప్రజాభవన్ నామకరణం చేసి అక్కడ ప్రజావాణి ప్రతి మంగళవారం శుక్రవారం జరుగుతా ఉంది. అదే కాకుండా నియామకాల విషయంలో ఇప్పటికే 60,000 ఉద్యోగాలు నింపడం. 2013 తర్వాత ఎక్కడ కూడా గ్రూప్ 1 నిర్వహించలే. కేసీఆర్ గారి ప్రభుత్వం 2 సార్లు నోటిఫికేషన్ వేసినప్పటికీ 2013 నుంచి 2025 వరకు అసలు గ్రూప్ 1 జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చిన్న వివాదాలు లేకుండా 563 ఉద్యోగాలు ఇచ్చి గ్రూప్ 2 నిర్వహించారు, గ్రూప్ 3 నిర్వహించారు. కేసీఆర్ పై నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, తాము మాట్లాడడం ప్రారంభిస్తే రేవంత్ రెడ్డి తట్టుకోలేరని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు. రేవంత్ నాయకత్వంలో ప్రభుత్వమే 2 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతుందని, బీఆర్ఎస్ పై అనవసర ఆరోపణలు చేస్తూ దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కు ప్రజల్లో ఉన్న గౌరవం, రాజకీయ జీవితం, రాష్ట్ర నిర్మాణంలో ఆయన వహించిన పాత్రను
తగ్గించేందుకు రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు నిందనీయమన్నారు. నాయకులపై సమర్థత లేకపోతే ఇలా వ్యక్తిగత దాడులు చేస్తారని, రాష్ట్ర అభివృద్ధిపై చర్చించాల్సిన చోట రాజకీయ చిలిపితనానికి దిగజారడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ప్రజల గౌరవాన్ని దెబ్బతీయాలని మాటలు రేవంత్ ఆపాలని, లేకపోతే బీఆర్ఎస్ తరపున ఘాటైన సమాధానం తప్పదని హెచ్చరించారు. కానీ జనరల్ గా వాడరు. అవాళ కొంత పౌరుషంగా మాట్లాడతారు, కొంచెం ఆవేశంగా మాట్లాడతారు. ఆ తర్వాత సహజంగానే అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ బాధ్యతాయుతంగా మాట్లాడతారు. ఎక్కడైనా ఎవరైనా ఒక చిన్న సర్పంచ్ పదవి నుంచి మొదలు పెడితే పై వరకు కూడా ఒక వార్డు మెంబర్ కూడా నేను వార్డు మెంబర్ అయినా అని చెప్పి బాధ్యతగా ప్రవర్తిస్తాడు. కానీ ఈ ముఖ్యమంత్రికి ఆ మాత్రం విజ్ఞత కూడా లేదు. చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. రోజు రోజు పెరిగిపోతుంది. బహుశా ఈ మధ్యకాలంలో ఒక 2-3 నెలల క్రితం కొద్దిగా మారిండు ముఖ్యమంత్రి అని చెప్పి కొంతమంది చర్చించుకుంటుంటే నేను విన్నా. కొద్దిగా భాష మార్చుకుంటున్నాడు అని చెప్పేసి అనే విషయాన్ని విన్నా గానీ మరి నిన్న మొన్న మళ్ళీ తిరిగి మొదలైంది అంటే బహుశా ఆయనలో హిల్ట్ పాలసీ ద్వారా తన ఏదైతే లక్షల కోట్లు ప్రజాధనాన్ని కొట్టేయాలని చూసిండో, తన కుటుంబ సభ్యులు తన బంధుమిత్రులకు అపరంగా కట్టబెట్టాలని చూసిండో, ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తనదైన పాత్ర పోషించి కేటీఆర్ గారు పెద్ద ఎత్తున దానిపైన ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత నేను చేయదలుచుకున్న దొంగతనాన్ని అడ్డుకున్నాడన్న ఆక్రోశం కనబడుతుంది. బహుశా దాని వల్లనే మనిషి కొంత కింది మీద అవుతున్నాడు. బహుశా దాని ప్రభావం అనుకుంటున్నా. ఆ ఆక్రోశం నుంచి వచ్చేవే ఈ బూతులని నేను అనుకుంటా ఉన్నా. లేకపోతే కేసీఆర్ గారి గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు, నేను దేవరకొండలో ఆయన చేసిన ప్రసంగం చూస్తే నాకు మొదట ఫోన్ చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నాకు ఫోన్ చేసిరు ఆ ప్రాంతం నుంచి. సార్ ఏం సార్ ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు, ఈయన ఏం చెప్పిండు, మాకు కొత్తగా ఏం చెప్పలే, నల్గొండ జిల్లాకి ఏమి వేయలే, దూరకొండకి ఏమి వేయలే కొత్తగా, కానీ మళ్ళీ గదే బూతులు రోత మాటలు మాట్లాడిపోయినారు. మేము మా ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే కొంతమంది నాకు ఫోన్ చేశారు ఆ ప్రాంతం నుంచి. గంత అసహ్యంగా తయారైంది ఆయన ప్రవర్తన. 32 లక్షల జనాభా ఉన్న మల్కాజ్గిరి వంటి పెద్ద నియోజకవర్గంలో కనీసం 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కూడా లేకపోవడం దారుణమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణ కుటుంబాలు, పేద ప్రజలు తగిన వైద్య సేవలకు నోచుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పబ్లిక్ హెల్త్ రంగం బలహీనపడడంతో ప్రాంతం మొత్తం ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఆసుపత్రుల ఆధీనంలోకి వెళ్లిపోయిందని, చికిత్సలు ప్రజలకు భారమవుతున్నాయని కవిత పేర్కొన్నారు. మల్కాజ్గిరి వంటి విస్తారమైన ప్రాంతానికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ ఆసుపత్రి అత్యవసరమని గుర్తు చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని, ఆరోగ్య హక్కు ప్రతి పౌరుడి మౌలిక హక్కని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ప్రజలతో కలిసి ఈ సమస్యపై పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికైనా వెనకాడబోమని కవిత స్పష్టం చేశారు. 5,000, 4,000 ఇట్లా బ్లాకులు కట్టి, ఇవన్నీ అవుట్స్కట్స్ హైదరాబాద్ కాబట్టి జవహర్ నగర్లో కొన్ని, ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని కట్టిన తర్వాత ప్రాబ్లం ఏమైంది, ముషీరాబాద్లో ఉన్న వాళ్ళకు జవహర్ నగర్లు ఇచ్చారు, అక్కడెక్కడనో సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళకి తీసుకుపోయి ఇంకో దగ్గర ఇచ్చారు. సో అన్ని ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చి ఇక్కడ అవుట్స్కట్స్లో ఇస్తే వాళ్ళు ఎవరు కూడా ఇళ్లలో ఉండలేరు. ఉండకపోయేసరికి అధికారులు ఏం చేస్తున్నారు, మీరు ఇళ్లలో ఎందుకు ఉండలేరు, మీ ఇల్లు క్యాన్సిల్ చేస్తామని రోజు పొద్దున్న లేస్తే నోటీసులు ఇవ్వడం. అన్నిటికన్నా దారుణం మేము నోటీస్ చేసింది ఏంటంటే, ఏదైతే డిగ్నిటీ హౌసింగ్ అంటామో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ జవహర్ నగర్లో ఒక 5,000 ఇండ్లు కట్టిరు, దాదాపు 4,600 యూనిట్లు. ఎంత ఘోరం అంటే మురికి కూపంలోంచి పేదవాళ్ళని తీసి చెత్తగుట్ట పక్కనే వేసేసారు అన్నట్టు. డంపింగ్ యార్డు పెద్ద గుట్టలు, 4-5 గుట్టలు ఉన్నాయి, దాని పక్కనే 4,600 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిరు. ఓకే సరే, ఏదో ఒకటి పేదవాళ్ళు లేని వాళ్ళు తీసుకున్నాక ఇప్పుడు ఏమైందంటే అదే ఫ్లాట్స్ పక్కకు ఎస్టీపీ అని కట్టిరు. ఎస్టీపీ కట్టి మున్సిపల్ వాళ్ళు ఏమంటారు, ఈ ఎస్టీపీ మీరే మెయింటైన్ చేయాలంటారు. అరే కూటికి దిక్కు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందే గవర్నమెంట్, మళ్ళా నెలకు 20 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ వీళ్ళు కట్టాలంట. ఏడికెళ్ళి కడతారు? కట్టమంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ చట్టం ఉంది, మీరు అర్జెంటుగా ఎన్నికలు పెట్టుకోవాలి, మీరు రెసిడెన్స్ వెల్ఫేర్స్ మీరు అసోసియేషన్కి ఏర్పడాలి, దాని నుంచి మీరు అన్ని చేయాలంటారు. అంటే ఎంత ఘోరం అంటే పేదవాళ్ళకి ఇచ్చిన ఇళ్లలో కూడా కనీసం మానవత్వం లేకుండా అధికారులు బిహేవ్ చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా గణాంకాలను వెల్లడించారు. గతేడాది 2వ త్రైమాసికంలో రాష్ట్ర జీఎస్డీపీ 10.17% ఉండగా ఈసారి అది 3,59,778 కోట్ల విలువతో 1.11% అదనంగా పెరిగిందన్నారు. ఈ వృద్ధి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటోందని స్పష్టం చేస్తుందని వ్యాఖ్యానించారు. జీవీఏ రంగాల వారీగా చూస్తే వ్యవసాయ అనుబంధ రంగాలు 10.7, పరిశ్రమల రంగం 12.2, సేవల రంగం 11.3% వృద్ధిని సాధించాయని వివరించారు. ఈ వృద్ధి రేట్లు జాతీయ స్థాయి గణాంకాలతో పోలిస్తే మరింత మెరుగ్గా ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయ
1.8% మాత్రమే ఉండగా మన రాష్ట్రం 10% పైగా నమోదు చేయడం రైతుల శ్రమకు నిదర్శనమన్నారు. పరిశ్రమలు, సేవల రంగాల్లో కూడా జాతీయ సగటును మించిపోయిన అభివృద్ధి రాష్ట్రానికి మంచి సంకేతమన్నారు. ప్రగతి దిశగా ప్రభుత్వం మరిన్ని ఆర్థిక సంస్కరణలు చేపడుతుందని సీఎం వెల్లడించారు. 12.20 పెరిగింది. సబ్స్టాన్షియల్ గ్రోత్ అచీవ్ చేశాం. అది ఇంకా రాను పెరుగుతుంది. అది అచీవ్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.5. సర్వీస్ సెక్టర్ కు వచ్చినప్పుడు 1,43,827 కోట్లు, 11.51% లాస్ట్ ఇయర్ గ్రోత్ రేట్. ఇప్పుడు ఈ సంవత్సరం 1,60,075 కోట్ల రూపాయలు, 11.30. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10.6%. గ్రాస్ వాల్యూ యాడెడ్ చూస్తే 10.26 లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ దానికంటే పెరిగి 11.30, మోర్ దెన్ 1.03% పెరిగాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.7 పెరిగారు. ఇది కరెంట్ ప్రైసెస్ లో దగ్గర 2.6% పైన పెరిగాం. జిఎస్టిపిలో చూస్తే లాస్ట్ టైం 10.17, ఈసారి 11.28. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.7. ఇది క్లియర్ కట్ గా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ వీఆర్ ఏబుల్ టు డూ బెటర్ అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంప్రూవ్ చేసుకున్నాం పర్ఫార్మెన్స్ కూడా. ఇండిగో విమానాల రద్దు సమస్యపై పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలకంగా వెల్లడించారు. సిబ్బంది రోస్టింగ్లో జరిగిన తప్పిదాలు, అంతర్గత ప్రణాళికల్లో ఉన్న లోపాలే ఈ సంక్షోభానికి మూల కారణమని మంత్రి స్పష్టం చేశారు. విమానయాన సంస్థ తమ అంతర్గత నిర్వహణను సమర్థంగా ముందస్తుగా ప్రణాళిక చేయాల్సి ఉండగా హెచ్చరికలు ఉన్నప్పటికీ సంస్థ వాటిని పట్టించుకోలేదని తెలిపారు. సిబ్బంది అలసట, విశ్రాంతి సమయాల కల్పనలో సంస్థ వైకల్యం కారణంగా భారీ స్థాయిలో పైలట్లు వీధుల్లో చేరలేకపోయిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఈ లోపాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా కఠిన నియంత్రణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికులకు జరిగిన అసౌకర్యంపై విచారం వ్యక్తం చేసిన మంత్రి వారి సమస్యలను త్వరగా పరిష్కరించేలా కేంద్రం నిరంతరం ప్రయత్నిస్తోందన్నారు. విమానయాన సంస్థలు ప్రయాణికుల భద్రత, సేవా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. Not only with Indigo, we have other players in the industry also, with everyone, where we have been very, very strict, saying that there has to be no compromise on safety. Safety is the topmost priority. We care for the crew, we care for the pilots, and we care for the safety of the entire system, we care for the passengers. So there was one full month of operations in the new FDTL also. Why I am mentioning this point, even though we are saying because of the FTTL this situation has arisen, Indigo was supposed to manage the crew, was supposed to manage the roster through its day-to-day operations. On 1st of December, we had a meeting with Indigo on FDTL itself. When they required some clarifications, we have given the clarifications also with that idea, and they have not flagged this issue. So everything was running normal till then. Suddenly we have observed this on 3rd. Immediately when this was observed, the ministry came into the picture that we are not taking this situation easily. We are doing an inquiry and we will take very, very strict action. రాష్ట్రంలో ప్రజలకు పౌష్టికాహారం మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనవరి 1 నుండి రాష్ట్రంలోని అన్ని రైస్ కార్డుదారులకు రాగులు, గోధుమ పిండి పంపిణీ చేపడతామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పోషక విలువలతో కూడిన ధాన్యాలను అందించడం ఈ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని పేర్కొన్నారు. రాగులు, గోధుమ పిండి పంపిణీ ద్వారా ముఖ్యంగా పేద కుటుంబాల్లో పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మెరుగైన పోషకాహారం పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం కోసం అవసరమైన దరఖాస్తులు, నిల్వలు, లాజిస్టిక్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అసలు ఉద్దేశం పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమేనని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే నెలల్లో మరిన్ని సంక్షేమ నిర్ణయాలు అమలు చేస్తామని కూడా వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల తెలిపారు. ఆహారంలో మన న్యూట్రిషన్ వాల్యూ పెంచుకునే విధంగా మనలో మార్పులు తీసుకురావాలనే విషయం ఎప్పుడూ ప్రస్తావిస్తూనే ఉంటారు. అందులో భాగంగా వీట్ ఆటాను మరియు రాగులు ప్రవేశపెట్టడం అనేది మేము ఆల్రెడీ పంచుతున్న పంచదార రైస్తో పాటు మా 29,752 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా జనవరి 1వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము అందిస్తాం. సో జనవరి 1వ తారీఖు నుంచి పీడిఎస్ వ్యవస్థ ద్వారా మేము అందించే ప్రతి బస్తా క్యూఆర్ ట్యాగ్గా తీసుకొచ్చే విధంగా ఈరోజు దాని గురించి కూడా మంత్రి గారు, ఇతర అధికారులందరూ కూడా అంగీకరించారు. ఇది ఒక అద్భుతమైన సంస్కారంగా నేను భావిస్తున్నాను. పరకామణి కేసులో జరిగిన దొంగతనాన్ని చిన్న విషయంగా చిత్రీకరించడం పూర్తిగా అప్రజాస్వామికమని, భక్తుల భావాలను అవమానించే వ్యాఖ్యలని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. జగన్ ఈ సంఘటనను లేనిదో చిన్న తప్పుగా అభివర్ణించడం హాస్యాస్పదమే కాక భక్తుల విశ్వాసాలతో ఆటలాడమేనని మండిపడ్డారు. టీటీడీ వంటి పవిత్రమైన సంస్థలో ₹1 లోటు జరిగినా అది పెద్ద నేరమని, అక్కడ జరిగే ప్రతి అంశం పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానిదని భానుప్రకాష్ పేర్కొన్నారు. భావోద్వేగాలకు గురైన లక్షలాది మంది భక్తులు
దాతృత్వంతో సమర్పించే నైవేద్యం పరకామణిని కాపాడడం ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతమన్నారు. ఇలాంటి కీలకమైన విషయాన్ని తేలికగా తీసుకోవడం ద్వారా ప్రభుత్వం బాధ్యత రాహిత్యాన్ని ప్రదర్శించిందని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. టీటీడీ వ్యవహారాల్లో పారదర్శకతకు కట్టుబడి ఉండాలని, భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను నేతలు నివారించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ఈ విషయంలో వారందరి హస్తం ఉందని చెప్పి నాకు అనుమానం ఉన్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడ పోయాయి? మామూలు ఏదైనా దొంగతనం జరిగిన తర్వాత దానికి ఉన్నటువంటి పంచనామా చేసి ఎక్కడ పొరపాటు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది పంచనామా చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా సీజ్ చేసి కోర్టుకి సమర్పించాలి. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ పూర్తిగా డిలీట్ చేశారు. ఎవరు డిలీట్ చేశారు, ఎందుకు డిలీట్ చేశారో దాని మీద నేను హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశాను. అదృష్టవశాత్తు ఒక భక్తుడు ఆ విజువల్స్ నాకు ఇచ్చిన కారణంగా అది మీడియా మిత్రుల సహకారంతో శ్రీవారి భక్తుల ముందు పెట్టడం జరిగింది. అదే ఈరోజు ఆధారమైంది. కానీ దురదృష్టం దాంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ కూడా అనుమానాస్పద మృతి. దాన్ని కూడా తొందరలోనే పోలీసు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏ విధంగా జరిగింది అది కూడా శ్రీవారి భక్తుల ముందు, ప్రజల ముందు రాబోతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ 2025-26 తొలి అర్ధ సంవత్సరంలో 10.91% జీఎస్డీపీ వృద్ధి నమోదు. పారిశ్రామిక రంగంలో 12.05%, సేవల రంగంలో 11% వృద్ధి. చైనాలోని ఆ ప్రావిన్స్ ను స్ఫూర్తిగా తీసుకున్నామని గ్లోబల్ సదస్సులో వెల్లడించిన రేవంత్ రెడ్డి. కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్న ముఖ్యమంత్రి. 2047 నాటికి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామన్న ముఖ్యమంత్రి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై బొత్స గట్టి హెచ్చరిక. ప్రజల వైద్య హక్కులకు ప్రమాదం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై బొత్స ఫైర్. పురోగతి లేక 18 నెలల కూటమిపై బొత్స తీవ్ర అసహనం. ఉపాధి, వ్యవసాయం, భద్రత ప్రతి రంగం దెబ్బతిన్నదని వైసీపీ విమర్శ. ఇండిగోపై విచారణ జరుగుతోందన్న రామ్మోహన్ నాయుడు విమర్శలు, ఆరోపణలకు రాజ్యసభలో సమాధానం. సంక్షోభానికి ముందు జరిగిన సంఘటనల క్రమాన్ని వివరించిన కేంద్ర మంత్రి. కేసీఆర్ పై మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని రేవంత్ కు జగదీష్ హెచ్చరిక. వ్యక్తిగత దాడులు చేస్తూ ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని బీఆర్ఎస్ ఫైర్. 2 ఏళ్లుగా మభ్యపెట్టే ప్రభుత్వమని రేవంత్ పై ఘాట్ విమర్శ. అవసరమైతే నిజాలు బయటపెడతామని జగదీష్ రెడ్డి వార్నింగ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.